రామాయణంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్లాడు? వాల్మీకి రామాయణం ప్రకారం చెప్పండి. జుట్టుబట్టి లాక్కెళ్ళాడా? భూమి పెకిలించుకొని తీసుకెళ్లాడా? అంటే వాస్తవానికి ఆవిడ స్పృహ కోల్పోవడం, ఆవిడ అలా ఎత్తుకెళ్ళిపోవడం. క్లారిటీగా చెప్పండి. జుట్టు బట్టి లాక్కెళ్ళాడా, చేతు బట్టి లాక్కెళ్ళాడా, భూమి పెకిలించి తీసుకెళ్లాడా? నేను చదివింది విన్నవైతే అంటే ఈ 3 రకాలుగా మనకి సినిమాల్లో రకరకాల అంటే చెప్పేవాళ్ళు కూడా రకరకాల. లవణాసురుడికి స్త్రీని, పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కల శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదని? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం.